హలో, దిస్ ఈజ్ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బెనిఫిట్స్తో ఉన్న టీ ఫ్లవర్స్తో తయారు చేసుకుందాం. టీ అంటున్నారు, మళ్ళీ ఫ్లవర్స్ అంటున్నారు అని అనుకుంటున్నారా? మన ఇంటి పెరట్లోనే మనం పెంచుకుంటున్న పూలతో తయారు చేసుకునే బ్లూ టీ. బ్లూ టీ అంటే అప్పటికి అందరికీ అర్థమైపోయినట్లుంది కదా. అదేనండి, అపరాజిత పూలు లేదా శంకు పూలు. ఈ శంకు పువ్వు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఒక అద్భుతమైన ఔషధం. ఈ పువ్వులతో బ్లూ టీ తయారు చేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, బరువు తగ్గడం, ఒత్తిడిని తగ్గించడం, మెదడు చురుగ్గా పనిచేయడం, అనేక ప్రక్రియలు జరుగుతాయి. చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనం రెగ్యులర్గా ఈ టీ తీసుకోవడం వల్ల మనం బరువు తగ్గొచ్చు, మెదడు ఆరోగ్యంగా ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, చర్మ సంరక్షణ, కంటి చూపు కూడా మెరుగ్గా ఉంటుంది, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది. మనం తయారు చేసుకుంటున్న ఈ బ్లూ టీలో కొవ్వులు, కార్బోహైడ్రేట్లు మరియు కెఫెన్ ఉండవు. పువ్వుల్ని చట్రించుకోసాక అవి శుభ్రంగా కడుక్కొని ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి శరీరంలో కొవ్వు కరిగించేందుకు చాలా సహాయపడుతుంది. ఇందులో పైగా మనం పంచదార బదులు బెల్లం వాడతాము. దానికి ఉన్న కాడలు ఉన్నాయి కదా, ఇవి మొత్తం క్లీన్ చేసుకోవాలి. మనం ప్రతిరోజు బెల్లం ఇలా ఈ వాటర్లో యూజ్ చేయడం వల్ల ఎనీమియా అంటే రక్తహీనత తగ్గుతుంది. దీనిలో ఐరన్, కాల్షియం మరియు పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. చేసుకున్నాక ఒక కప్పు వాటర్ తీసుకుని ఆ వాటర్లో ఈ పూలన్నీ వేసి స్టవ్ ఆన్ చేసుకుని ఒక 5 to 10 minutes చాలు, ఎక్కువ అవసరం ఉండదు. బ్లడ్ పర్సెంట్ ఇంక్రీజ్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. ఇలా 1 day 2 day లేదా ఒక 10 days చేసి తగ్గిపోతామని అనుకోకూడదు. ఖచ్చితంగా మనం 3 months ఇది కంటిన్యూషన్ చేయాలి. అప్పుడే మన బాడీలో వస్తున్న మార్పులు మనకు అర్థమవుతుంది. అది కొన్ని కలర్ దిగుతుంది చూడండి, బాగా మంచి కలర్లో ఉంది కదా వాటర్. ఇప్పుడు బాగా మరిగింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో ఒక స్పూన్ బెల్లం యాడ్ చేసుకుంటాను నేను. మీరు మీకు స్వీట్కి తగ్గట్టుగా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. బెల్లం యూజ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే హనీ అయినా యూజ్ చేయొచ్చు. ఇదంతా వడకట్టుకుని కప్లోకి తీసుకుందాము. ఇందులో ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బ్లూ టీ మ్యాజిక్ జరుగుతుంది చూడండి. లెమన్ యాడ్ చేయగానే బ్లూ కాస్త పర్పుల్ షేడ్కి వచ్చేసింది. ఒక్కోసారి మనం వేసే ఫ్లవర్స్ని బట్టి పింక్ షేడ్ కూడా వస్తుంది. మన వేడి వేడి బ్లూ టీ రెడీ. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.